వీళ్ళు వినుకొండ ప్రాంతం నుంచి వచ్చారంటున్నారు. అంటే అమరావతిలో అసలు ఎలా ఉంది, అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదేవిధంగా భూముల రేట్లు కూడా ఎలా ఉన్నాయో కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు అక్కడి నుంచి వచ్చారు? వినుకొండ నుంచి వచ్చామండి. ఏ పర్పస్ కింద వచ్చారు అమరావతి? ఈ ఈ కొనటానికే వచ్చామండి, ఫ్లాట్లు కొనటానికే వచ్చామండి. ఎలా ఉంది ఇప్పుడు ఈ అమరావతి అంటే చుట్టుపక్కల ప్రాంతాల రేట్లు అవి చూస్తుంటే అనిపిస్తుంది? ఎలక్షన్కి ముందు ఎలక్షన్ తర్వాత దాదాపు డబుల్ అయిందండి. రేట్లు చూస్తే దాదాపు 2 నుంచి 3 రేట్లు పెరిగాయి అంటున్నారు. అసలు మీకు అందుబాటు ధరలో ఉన్నాయా రేట్లు? ఉన్నాయండి, అందుబాటు ఇంకా పెరిగిద్దని ఆలోచనతో ఇప్పుడు కొందామని వచ్చామండి. ఏమంటున్నారు ఇక్కడ అంటే అమ్మే వాళ్ళు ఏమంటున్నారు? బేసిక్గా అంటే కొందామని వచ్చిన కానీ అమ్మే వాళ్ళు లేరండి, కొనటానికి ఫ్లాట్లు అయితే దొరకట్లే. మీరు అనుకున్న ఫ్లాట్లు దొరకలేదా, లేకుంటే అసలు మొత్తం ఓవరాల్గానే డిమాండ్ ఎక్కువ ఉందండి? ఓవరాల్గానే దొరకట్లే, ఏదోటి కొందామని ఉద్దేశంతో వచ్చాము. అవి అమ్మేవాళ్ళు లేరు, వాళ్ళు చెప్పిన రేట్లు కొనాల్సి వస్తుంది. రేట్లు కూడా బార్గెన్ కూడా అట్లేం లేదు, వాళ్ళు ఎంత చెప్తే అంత కొనాల్సి వస్తుంది. అంటే అలా ఉందా మార్కెట్ కూడా? నిజంగా డిమాండ్ ఉందా? మీరు ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి చుట్టుపక్కల ఎంత రేట్లు ఉన్నాయా లేవా అని? అంటే డిమాండ్ లేకపోతే అమ్మేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళుగా, కొనేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంది అమ్మేవాళ్ళు తక్కువ, కొనేవాళ్ళు ఎక్కువైనా. ఏమనిపిస్తుంది అంటే మీరు కొందాం అనుకుంటున్నారు అమరావతిగా, ఇక్కడ ఒక రాజధానిగా నిర్మాణం జరగబోతుంది, ఈ ప్రాంతంలో మీకంటూ కొంత ల్యాండ్ ఉండాలని కొందామని వచ్చారా, లేదంటే బిజినెస్ పర్పస్ కింద ఫ్యూచర్లో ఏమైనా ఆలోచనతో వచ్చారు? కొంచెం రేట్లు పెరిగితే అనే ఉద్దేశంతో వచ్చాం మేము. మరి ఏమైనా అనిపిస్తుందా ఇంత ముందే కొని ఉంటే బాగుండు, చాలా తక్కువలో 15,000కి వచ్చాయి, ఇప్పుడు 50,000 60,000 చెప్తున్నారని ఏమైనా అనిపించింది? ప్రభుత్వం మారిన తర్వాత ఇట్లా రేట్లు పెరుగుతాయి? అదే ప్రభుత్వం మారాక డబుల్ అయ్యాయి, అంతకుముందు 20,000 ఉంది, ఇప్పుడు 40,000 అయ్యాయి. మీరు వినుకొండ నుంచి వచ్చారన్నారు, అంటే వినుకొండలో రేట్లు ఎలా ఉన్నాయి? వినుకొండ అంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 70 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది అమరావతి నుంచి. ఈ 70 కిలోమీటర్ల పరిధిలో రేట్లు ఎలా ఉన్నాయి, పొలాల రేట్లు? మా వినుకొండలో కూడా ఇంచుమించు ఇదే రేట్లు ఉన్నాయి, అందుకని ఇక్కడికి వచ్చాము. అంటే ఏ రేట్లో ఉన్నాయి వినుకొండలో? వినుకొండలో కూడా బాగా పీక్ స్టేజ్లో ఉన్నాయి. కానీ ఇక్కడే కొనడం బెస్ట్ అనుకుంటున్నారు మీరు? ఓకే, అంటే ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేశారు, ఏ లొకేషన్స్ మీరు? మేము ఈ తుళ్ళూరు, చాకమూరు, అయినోళ్ళు ఇవన్నీ. ఏం చేస్తుంటారు గతంలో మీరు? మా బిజినెస్ అండి, రియల్ ఎస్టేట్ కొత్తగా ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చారు, లేకుంటే లేదు ఒక చేస్తున్నాం. సో బయట అంటే చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతుంటే అంటే ఏమనిపిస్తుంది మీకు ఈ ప్రాంతం మొత్తం చూస్తుంటే? డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో వచ్చాను. సో వినుకొండ అటు ఆ ప్రాంతాల్లో ఎకరాల లెక్క తీసుకుందాం అంటే ఎలా ఉన్నాయి రేట్లు? ఎకరం 10 లక్షల నుంచి 20 లక్షలు. పల్లెటూర్లు అట్లా ఉన్నాయండి, టౌన్లో ఇక్కడ మాది కానీ 4 కోట్లు 5 కోట్లు అట్లా ఉన్నాయి టౌన్లో. ఓకే, పల్లెటూరు చుట్టుపక్కల పల్లెటూరులో 10 లక్షల నుంచి 15 లక్షలు అట్లా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా అవి పెరిగే అవకాశం ఉంది కదా? కాకపోతే ఇంకొక ఈ పెరిగినంతగా అవి పెరగవు కదండి. అంటే మనం ఒకసారి హైదరాబాద్కి చూసుకున్నాం అంటే ఒకప్పుడు హైదరాబాద్ కొంతవరకే పరిమితి, ఇప్పుడు హైదరాబాద్ 100 కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. రేపు భవిష్యత్తులో అమరావతి కూడా దాదాపు 60-70 కిలోమీటర్ల పరిధిలో విస్తరించే అవకాశం ఉంది, కాబట్టి విభజన రేట్లు పెరిగే అవకాశం ఉంది కదా. అక్కడ ఎందుకు మీరు ఇన్వెస్ట్ చేయాలి? అక్కడ ఉండాల్సినవి ఉన్నాయండి, ఇక్కడ కొత్తగా కొందామని ఆలోచన. ఓకే, ఆ పర్పస్. అవును.